హాయ్ పిల్లలు, ఈ వీడియో సిరీస్లో మనం రాస్కిన్ అనే రష్యన్ రచయిత రాసిన నాన్నారి చిన్నతనం అనే పుస్తకం చదువుకుందాం. ఇది ఒకప్పటి సోవియట్ యూనియన్లో, అంటే ఇప్పుడు రష్యా అంటాం కదా, ఆ దేశంలో 1989లో, అంటే నాకు అప్పటికి 7 ఏళ్ళు, అప్పుడు పబ్లిష్ అయింది ఈ పుస్తకం. నేను కూడా నా చిన్నప్పుడు ఈ పుస్తకం చదివినట్టు నాకు బాగా గుర్తు. ఇది ఇంగ్లీష్లో వెన్ డాడీ వాజ్ ఎ లిటిల్ బాయ్ అనే పేరుతో కూడా పబ్లిష్ అయిందనమాట. ఈ పుస్తకం రాస్కిన్ వాళ్ళ అమ్మాయికి అంకితం ఇచ్చారు. ఈ కథలన్నీ రాస్కిన్ వాళ్ళ అమ్మాయి సాషాకి చెప్తే, సాషా మనకు అవన్నీ చెబుతున్నట్టుగా ఉంటాయన్నమాట ఈ కథలన్నీ. ఈ పుస్తకాన్ని తెలుగులో మంచి పుస్తకం అనే పబ్లిషర్స్ ప్రచురించారు. అయితే ఆ అనువాదం అంత సహజంగా లేదనిపించి నేను ఎన్నో మార్పులు చేశాను, ముఖ్యంగా ఇలా ఆడియో రూపంలో చదవటానికి. ఈ పుస్తకం తాను ఎందుకు రాశారో రాస్కిన్ ఇలా చెప్పారనమాట. మాకు ఓ అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి పేరు సాషా. సాషా చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఆమెకి ఎప్పుడు ఏదో ఒక నలతగా ఉండేది, అంటే ఎప్పుడు ఏదో రకంగా జబ్బుగా ఉండేదన్నమాట. ఒకసారి ఇన్ఫ్లుయెన్జా జ్వరం వచ్చింది, అంటే ఫ్లూ అనమాట. గొంతు వాపు వచ్చింది, ఎప్పుడు చెవిపోటు వచ్చేది. ఒకసారి సాషాకి చెవిపోటు బాగా వచ్చి ఒక పగలు రాత్రి ఏకధారగా ఏడ్చింది. కంటికి కునుకోస్తే ఒట్టు, అంటే అస్సలు నిద్ర పట్టలేదన్నమాట. నాకు బాధ కలిగి ఏడుపు వచ్చినంత పని అయింది. అప్పుడు నవ్వు తెప్పించే కథలు చదివి వినిపించాను. నేను చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు బంతిని కారు కిందకి ఎలా విసిరానో చెప్పాను. సాషాకి ఆ కథ బాగా నచ్చింది. వాళ్ళ నాన్న కూడా ఒకప్పుడు చిన్నపిల్లాడిగా ఉన్నాడని, కొంటె పనులు చేసేవాడని, చీవాట్లు దెబ్బలు తినేవాడని తెలిసి ఆశ్చర్యపోయింది. ఆమె ఆ కథ మర్చిపోలేదు. ఎప్పుడు చెవిపోటు వచ్చినా, నాన్న చెవిపోటుగా ఉంది, నువ్వు చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు ఏం జరిగిందో చెప్పు అనేది. అలా అడిగిన ప్రతిసారి నేను ఏదో ఒక కథ చెప్పేవాడిని. అవన్నీ ఈ పుస్తకంలో ఎక్కాయి. ఒంట్లో బాగాలేని చిన్నపిల్లని నవ్వించాలని తమాషా సన్నివేశాలన్నీ గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించేవాడిని. ఒకప్పుడు నాకు చెప్పడానికి ఏది తట్టకపోతే నాకు తెలిసిన ఇతర నాన్నల కథలు చెబుతూ ఉండేవాడిని. ప్రతి నాన్న ఒకప్పుడు చిన్నపిల్లాడే కదా. వీటిలో ఒక్క కథ కూడా కల్పితం కాదు, అంటే ఫిక్షన్ కాదు, అన్నీ నిజంగా జరిగినవే. ఇవన్నీ చిన్నపిల్లల అనుభవాలే. ఇప్పుడు సాషా చిన్నపిల్ల కాదు, ఆమెకి జబ్బు చేయట్లేదు, తనంతట తానే పెద్ద పెద్ద పుస్తకాలు చదివేస్తోంది. కానీ ఒక నాన్న చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు అతనికి ఏం జరిగిందో తెలుసుకోవాలని ఇతర పిల్లలకి ఉంటుంది కదా. అందుకే ఈ పుస్తకం రాశాను.